అంచనా అయితే అన్న ఆ, 70 సీట్లు ఎవ్వడు జగన్ టచ్ చేయలేడు. ఎవడు దాన్ని తాకని కూడా తాకలేడు, ఇంక ఉన్నది 20. ఆ 20 నువ్వు చంద్రబాబు నాయుడు దిగ్గొచ్చినా కానిస్టేషన్ గెలవలేడు. అయ్యా. అసలు వాడు నువ్వు ఇప్పుడు మా రాయలసీమ ఉంది, అసలు రాయలసీమ బెల్ట్ వాడికి 14 కన్నా ఎక్కువ రావని చెబుతారు. అందరు 14 కాదు కదా, మేము 10 కూడా రావంట. ఇప్పుడు వాళ్ళకి పెద్ద వాళ్ళే ఒప్పుకుర్రు. ఇప్పుడు రాయలసీమలో రావు మన కోట్లు, పయ్యావుల కేసు కూడా తోడిపోతుంది తెలుసా నీకు? రాయలసీమలో బీసీ జనార్దన్ రెడ్డి చెప్తే గెలిచే నాయకుడే లేడు ఇప్పుడు. ఓకే. ఒక బీసీ కాటసాని రామిరెడ్డి ఓడిపోతాడు. అతను దప్పితే గెలిచే నాయకుడే ఒకటి. మా చంద్రబాబు నాయుడు మీద కూడా ఉన్నాయి ఓపు. మంగళగిరి లేదు, పిఠాపురం లేదు కదా మాకు. కుప్పని కూడా లేపేస్తారు. కుప్పని కూడా 10,000 గెలిస్తే చంద్రబాబు నాయుడు, లేకపోతే ఈతో గెలుతుడు. ఇది నిజమన్నా. మేము పిఠాపురం గెలవు, మనము గాజువాక గెలము. నిజంగా పిఠాపురం మంగళగిరి 2 గెలవు మనం. హిందూపురం కూడా గెలిస్తే బాలకృష్ణ గెలుతులే, ఈసారి గెలుతురు ఖచ్చితంగా. హ్యాట్రిక్ కొడతాడు అయితే. హ్యాట్రిక్ కొడతాడు బాలకృష్ణ. కాకపోతే వ్యక్తిగతంగా మంచోడు అయిపోయింది అన్న. దొంగ పూకి వ్యవహారం చేయడాడు. అవును, వాడు ఉన్న ఫ్రాంక్. ఏదన్నా కానీ బాటిల్ కింద పెట్టుకుంటాడు, శుభ్రంగా తాగుతాడు. ఓపెన్ మార్కెట్. ఇప్పుడు ఓపెన్ మార్కెట్. ఇప్పుడు బసవతారకం వాడేమన్నాడు, నాకు చంద్రబాబు నాయుడు అన్న 6 కోట్ల బిల్డింగ్ బిల్డింగ్ ఇచ్చాడు, జగన్ గొప్పోడని చెప్పినాడు కూడా. సూపర్. అసలు మనకి వాడంతా ఫ్యాక్టరీ మాట్లాడుతున్నప్పుడు ఎవరికేం వ్యతిరేకత? అవునవును, మనకి ఏ గొడవ లేదు అసలు. హరికృష్ణ వాడు ఉండు కదా, పి హరికృష్ణ, వాడు చేసి ఆవిడ విలేకరు అవునంటే అవును అన్నాడు. వాడు ఓపెన్ రియల్ ఫ్యాక్ట్ మాట్లాడింది. బిల్డింగ్ అయినా మా ఆపిరేమో కానీ టీడీపీ ప్రభుత్వం నాకు అసలు ఆపన కూడా తప్పలే, వైసీపీ ప్రభుత్వం అని చెప్పి తెంగిలోడు. అది చెప్తాను కాబట్టి తిడుతున్నాడు అంతే. వాడికి అసలు వాడు బాలకృష్ణ టీడీపీ రాబోయినా మంచిది అనుకుంటున్నాడు. టీడీపీ రాబోయినా మంచిదా, నాకెందుకు అమ్మాయి మెంటల్ టార్చర్ అనుకుంటున్నాడు. లేదన్న వాడు జగన్ తోడికి ఈరోజు మేము లేదన్న నిజంగా. అవును, ఇద్దరు ఫ్యాన్స్, అభిమాని కదా. అభిమాని వచ్చి వాళ్ళ అల్లుడు, సొంత అల్లుడు ఏదో ఒకసారి సీఎం చేద్దామని ఉంది కానీ వాడికి లాస్ట్ వాళ్ళ అల్లుడు కాకుండా అంతే. వాడు బతుకంటే అంటారు డైరెక్ట్ గా. నాకు తెలిసి 10 సీట్లు వస్తాయి రాయలసీమలో వచ్చే. ఓకే. ఎగిరిపోతల మా ప్రకాశం, నెల్లూరులో మొత్తం 40 వచ్చేస్తాయా? 44 ఇంకా 10 పోతే 54 కదా టోటల్ రాయలసీమ. అవును, వాళ్ళకు 14 వస్తే మనకు 40 వస్తాయి. ఓకే, అయిపోయింది. నెల్లూరు, ప్రకాశం 22, వాళ్ళకు 5, 6 పోతాయి అంతే. అంటే 22లో 5, 6 పోయాయంటే 17, 18, 17, 57. ఓకే, 57 సీట్లు ఇది కన్ఫామ్ ఉన్నాయి జగన్ కు. నెక్స్ట్ గుంటూరులో 5, అసలు బల్ల గుద్ది వచ్చే సీట్లు 5. ఓకే, 5 ఒక 2 7 గెలుస్తుంది తెలుసా పాత గుంటూరులో 17 సీట్లలో. ఓకే, విడదల రజని కూడా గెలుస్తుంది ఈసారి. ఓకే, పాపం వాడు కాబట్టి మనోహర్ నాయుడు చిలకలూరుపేట పోద్దా? చిలకలూరుపేట పోవచ్చు. ఈసారి దులిపల్లి మళ్ళీ ఓడిపోతారంటారు. పెదకూరుపాడు గెలుతురంటారు. వాడు ఈడు అంబటాంబాబు తమ్ముడు గెలుతురంట, మురళి. వాళ్ళు అన్న గెలిచే సీట్లు ఉన్నాయన్న పక్క. ఇలాంటి పిచ్చి లెక్కలు వేసుకోరు కానీ. మొత్తం గుంటూరు 17 చెప్పావు. ఎంత చెప్పావు? 52 ఏవో చెప్పావు. 40 ఒక 16, 17 వస్తే 22 వాళ్ళకి 5, 6 కన్నా ఎక్కువ రావు. ఓకే, 40 రాయలసీమ, నెల్లూరు ప్రకాశం 17, 57 ఈ యొక్క ఎన్ని చెప్పావు? 7, 57. ఓకే, 57 ఒక 7 64. ఇంకా కృష్ణ మనకు తెలియని బెల్ట్ గురించి ఆడైతే ఆపాప అయితే అంటన్నా. ఆపాప అంటే లెక్కేసుకో మళ్ళీ. దానిలో ఎంత లేదన్నా నీకు 1/2 డజన్ పైన ఉంటాయా? అది 70. 1/2 డజన్ అయితే ఉంటాయిగా కృష్ణ. 70. ఇక ఉభయ గోదావరి 34. 34లో అన్న దేవుడికే తెలియాలన్న. ఇక్కడ ఏంటంటే ఆధిపత్యపూర్వక అమ్మ వర్సెస్ రెడ్డి నడుస్తున్నప్పుడు వాళ్ళు మా బెంగళూరు తట్టుకోలేరన్నా. కాపులు కమ్మలు ఇద్దరు తట్టుకోలేరు. నిజమన్న, ఇది రియల్ ఫ్యాక్ట్ అన్నా. అవునవును, వాళ్ళు ఒక దెబ్బ కూడా మీరు 100 దెబ్బలు కొట్టారు. అదే కదా ప్రాబ్లం.
వాళ్ళు కొట్టబోయి చేతిలేక మా పట్ట ఉంటుంది వాళ్ళు మాటకారులన్నా అంతే ఊరికే మాట్లాడింటారు. నేను అంతు తేలుతా అది ఇది అంట అంటే ఊరికే మాట్లాడింటే మాట్లాడుతున్నా నేను మాట్లాడను. వాళ్ళది కొద్దిగా బిజినెస్ మైండ్ ఉంటుంది, మీరు కొద్దిగా ఫ్యాక్షన్ మైండ్ ఉంటుంది. వాడు ఏంటంటే ఊరికే అలా కాయని అట్లా పెట్టి చూపించి అమ్మించి దించేయాలని చూస్తాడు తప్ప నీలాగా కాయ మొత్తాన్ని అందుకే వేసాడు. నువ్వేం చెప్తావు? లపక్కన వేస్తావు. నేను ధైర్యంగా ఉన్నా. నేను 100 మంది మాట్లాడినా మరి నేను వైసీపీకి వెళ్ళే మాట్లాడతా. అంతేలే. మనం అటు ఇటు మాట్లాడం. ఎందుకు మనకు రాదు అది. ఎందుకు మనకు రాదు? బై బర్త్ లేదు. ఇక గోదావరి 34 ఎన్ని వస్తాయంటావు? ఏమన్నా దేవుడికి తెలియాలి. అసలు రావచ్చు 70 కూడా రావా? మరి అన్యాయం. అంతా దేవుడికి తెలియాలన్న 10 వేసుకున్నా 80 అయిపోయింది అక్కడతో. ఇక ఉత్తరాంధ్ర ఒకటి ఉంది, చిక్కోడు, విజయనగరం, విశాఖ. కొలమకుడు విజయనగరం మీద చెప్పిన ఒక సీటు అశోక్ గజపతిరాజు తప్పితే ఎవరు గెలిచా నా కొడుకేలేడంటారు. అబ్బా మొత్తం అదొక 20 వేసుకో. అటు ఇటుగా 110 అయిపోయింది లెక్క. నువ్వు చెప్పింది నాకన్నా లెక్కతో సమానంగా చెప్పావు. అదేంటే ఈ స్టేట్ ఇది కూడా ఇంటెలిజెన్స్ కూడా ఇదే చెప్పింది, 108 చెప్పింది. అదేంటంటే నేను ఈ 70తో సరిచేసుకుంటే మనం ఏం చేయలేమన్న జగన్. నేను మొత్తుకొని చెప్తుంది. మేము లేని చోట చెప్తాను. మేము ఉన్న చోట వరకు చదువుతున్నాం. కృష్ణా డిస్టిక్ వరకు ఉన్నాం మేము. కృష్ణా డిస్టిక్ బార్డర్ వరకే చదువుతున్నాం. మేము ఎక్కువేం చెప్తాంలే. అమ్మ వర్సెస్ రెడ్డి ఉన్న చోట వరకే చదువుతున్నాం. నేను ఎత్తుల కోతలు చదువుతున్నాను. అవతల వాళ్ళకి మొదల మంది అడిగి మనం ఏం చేస్తాం? ఇప్పుడు నేనెంత మగోళ్ళం అంటున్నాం, వాళ్ళంత మగోళ్ళు అంటే మేమేం చేయలేంగా. అంతగా దానితోడు అది అంతే లెక్క. నువ్వు చెప్పింది కరెక్ట్ సెట్ అయిపోయిందిలే. 108 108 నేను స్టేట్ ఇంటెలిజెన్స్ కూడా అదే ఇచ్చింది. నువ్వు ఏడ తమ్ముడు కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుంది అంటే నేను కాంగ్రెస్ గెలుస్తుంది అన్న పక్కా అన్న. ఎక్కడది? తెలంగాణలో. సరేలే మీరు అన్నారు నిజమే. మీదేంటి 5 కాంగ్రెస్ ఎక్కడ గెలుస్తుంది అంటే మీరు తెలియదు. ఎందుకంటే నిజమే మీరు వాస్తవం మాట్లాడండి. కానీ అక్కడ కుల ఫీలింగ్ ఏర్పడదని తెలంగాణలో ఉండదు లేవా కుల ఫీలింగ్ అన్నారు మీరు. మీ అక్కడ గజ్జి ఉండదు అన్నారు. వాస్తవానికి అయితే ఇంత గజ్జి ఉంటుంది తెలంగాణ. ఇంత గజ్జి తెలంగాణలో ఉండదు. కానీ మేము అంటించినాం కదన్న దాన్ని. నాకు గజ్జి వచ్చినప్పుడు పక్కనోడు కంటించడం ఎంత పని అన్న? అంతేగా. ఊరకొక్కటి అట్లా వాడు నేను కలిసి బండి మీద పోతున్న రుద్దితే సరిపోయా. అయిపోయింది అంతే. అందుకే కదా ఈ రోజు పాపం టీఆర్ఎస్ బతకుండా పోయింది. అవునవునవునవును. వాళ్ళ కమ్యూనిటీ లేకపోతే టీఆర్ఎస్ పని అయిపోయింది. ఇప్పుడు చూసిన వాడు తిరుపతి వచ్చేయమని మేము జగన్ సంబంధాలు కొనసాగిస్తామన్నాడు. చూసినావన్నా రేవంత్ రెడ్డి. అంతేగా తప్పదు. అంతెందుకు మొన్న ఆదిలాబాద్ సభలో ఏంటి వాలంటీర్ల అది ఇక్కడ పెడతాను అన్నాడు, కాపీ కొడతా అన్నాడుగా సిగ్గు లేకుండా. డైరెక్ట్ వాలంటీర్ అన్నాడు కదా జగన్ అని. ఇంకోటి వాడికి చంద్రబాబు నాయుడు స్నేహం చేయడం ఇష్టం లేదు. గెలిచేదాకే సేవాసం చేసింది. గెలిచిన తర్వాత ఎవడేలా అంజోడు కానీ అంటున్నాడు. చంద్రబాబు శిష్యుడు కదా అంటే ఎవడేలా అంజోడు తలతిక్క నా కొడుకు అంటున్నాడు. తిట్టిందన్న పాపం బాగా తిట్టాడు. బలు తిట్టింది. నేను చదువుకుంటే వాడికి ఇంకా ఫీలింగ్ ఏర్పడదన్న బాగా. అంటే వాడిని కొట్టుకుంటే మనకేం కాదు. ఏం రాదు, ఏం ఏడు కూడా. అయిపోయింది అంతే. దాన్ని అక్కడ దాకే వాడడం వాడకం అయిపోయింది, వదిలేయటమే. అవును. వాడు బళ్ళు వదిలేసింది నన్ను జిత్తులు మారినాక. అవును అట్టే ఉండాలి రాజకీయాలు. అంతకన్నా నుంచి ఏం చేయగలవు నువ్వు? అట్టే ఉండాలా. రేవంత్ రెడ్డి గారు నేను అంటే నేను టీడీపీ సపోర్ట్ చేస్తామనుకున్నానా. నిజం భయపడ్డా. ఉక్కరేదంటనా పొంగులేటి బట్టి వీళ్ళందరూ ఉంది కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి. అవునులే. వీళ్ళందరూ నువ్వు ఏ మాత్రం తాగుదాడితే ప్రభుత్వానికి ఎఫెక్ట్ పడుద్ది. అంటే ఈ 5 ఏళ్ళు కాదు కదా, నువ్వు 10 ఏళ్ళు బయటికి చేసుకోనికి వస్తావాలన్నప్పుడు మనకు ఉండాలి కదా. ఎంత వచ్చానంట. ఇప్పుడు కేవలము రాజశేఖర రెడ్డి వల్లే కదా కొద్దిగా కాంగ్రెస్ గుంజుకుందంటే. అంతేకా. ఇప్పటికి రేవంత్ రెడ్డిని యాక్సెప్ట్ చేయని చాలా మంది ఏం చేస్తారు, జగన్ యాక్సెప్ట్ చేస్తేనే కదా. అవును. అంటే ఆ పరిస్థితి ఉంది. మీరేమనుకుంటారన్నా? అట్టేం లేదు, నిజమే నువ్వు అన్నమాట. లేకపోతే నేను అప్పుడే ఖండించేవాడుగా మాట. ఖండించేవాడు కదా నీ మాట. నువ్వు అన్నది నిజమే. ఇంకా ఇంకోటి
రేవంత్ రెడ్డి కూడా ఇష్టం లేదు చంద్రబాబు నాయుడు అంటే. ఆడెక్కడో ఆర్ఎస్ఎస్లో పుట్టి ఏదేదో చేసి ఎట్టో ఇక్కడ ఒక చోట అడిగితే ఒక చోట సీట్ ఇచ్చి రకరకాలుగా జరిగింది. అది ఎటో నెట్టుకొచ్చేసాడు అతను, ఎటో నెట్టుకొచ్చేసాడు బీఆర్ఎస్లో సీట్ అడిగి ఆ రోజుల్లో. ఇంకోటి చంద్రబాబు నాయుడు అందరినీ మోసం చేసినా మరి ఇంకోటి వాడు బీఆర్ఎస్ తోనే పొత్తు పెట్టుకొని ట్రై చేసింది కాంగ్రెస్ లో ఉన్నాక. అవును, వాడు ఎందుకు 2019 2024 వాళ్ళ దగ్గర రానిది. అవును అవును, రాజకీయ కార్డు అంతమైన మంచి. ఇంకా ఏడు వెళ్తాను ఆంధ్రాలో చెప్పండి. నువ్వు ఎన్నో చెప్పా చెప్పు. నేను అదే నువ్వు అన్నదే నేను ఒప్పుకున్నాగా. నిజమే, నిజమే, అంతే ఉంది నా దగ్గర అంచనా.